నేను ప్రతిసారి నాకు చిక్కొస్తున్న టైం లోపల అంటే ప్రతిసారి 10వ తారీఖు 'జిల్లా శ్రీనివాస్' సార్ ఫోను చేస్తుండే. "అన్న ఎంత చెక్కొచ్చింది? చెక్ ఎంతొచ్చింది?" అనగానే, "ఇంక 1,00,000 దాటలేదే" ఇట్లా అంటుండే. 1,00,000 దాటలేదు. పవన్ సార్ ఫోను చేస్తుండే, "నీ చెక్ ఏంది" అని. అంటే "ఇంక 1,00,000 దాటలేదు." 1,00,000 దాటుడు కాదు ఎంతొచ్చిందో చెప్పు అంటుండే. "నువ్వు 1,00,000 అనకు. 1,00,000 నీ లక్ష్యం కావచ్చు. కానీ తక్కువ వచ్చింది. అంటే 1,00,000కైతే దగ్గరికి పోతున్నావు కదా! 90, 95 వచ్చిందంటే 1,00,000కి దగ్గరకొచ్చినట్టే." ఇట్లా అంటుండ్రి. ఎప్పుడైతే నాకు 1,00,000 అచ్చిందో, నా క్రాస్ ఫ్రెండ్స్ గూడా చాలా మంది నా చెక్ వచ్చినప్పుడల్లా ఫోను చేస్తుండ్రి. ఇట్లా ఎవరికి చేస్తారో చేయరు గానీ నాకు మాత్రం చాలా మంది ఫోను చేస్తుండ్రు. ఎందుకంటే నేను పని చేసే తీరు అట్లా ఉన్నది కాబట్టి అప్పుడు అట్లా ఉండే. వాళ్ళు నాకు 1,00,000 చెక్ వచ్చిన రోజు చాలా ఫోన్‌లొచ్చినాయి. అదే రోజున చాలా మంది ఫోన్‌లు చేసిర్రు. ఆ ఫోన్‌లన్నీ వస్తున్నాయి. ఎందుకొస్తున్నాయంటే వాళ్ళు ఆల్రెడీ చెక్కులు చూసిర్రు. నేను చూసుకోలే. అందరి కాల్స్ వస్తున్నాయి ఏందని చూస్తే ఒక్కసారి చెక్ చూసేసరికి 1,00,000 దాటింది. ఫుల్ హ్యాపీ. ఎవరితో నా హ్యాపీనెస్‌ని పంచుకోవాలా? ఎవరితో ఫస్ట్ నా హ్యాపీనెస్‌ని పంచుకోవాలా? నా ప్లాన్స్. వాళ్ళెప్పుడు గూడా నా చెక్కు గురించి ప్రయత్నం జేసిర్రు గాబట్టి, వెంటనే పవన్ సార్‌కి ఫోను జేసినా. పవన్ సార్‌కి ఫోను జేసే ముందు చెక్కు చూసినా, చూడగానే ఇట్లా చెక్ ఓపెన్ జేసినా చిన్న రాజ్ కుమార్ సార్ ఫోనొచ్చింది. "అన్నా చెక్కెంతొచ్చి చెక్కెంతొచ్చిందంటే" ఫుల్ హ్యాపీ నాకు కంగ్రాట్స్ చెప్పు 1,00,000 దాటింది. అనంగానే ఫుల్ హ్యాపీ సార్. నాకంటే ఎక్కువ హ్యాపీ. తర్వాత ఎంటనే పవన్ సార్‌కి ఫోను జేసినా, "పవన్ సార్ ఎక్కడున్నారు? నన్ను ఒకసారి విష్ చెయ్యి." "ఎందుకు విష్ జేయాలా? ఇది 1,00,000 వచ్చింది విష్ జేయాలంతే." ఓహ్! సూపర్ హ్యాపీ. ఇట్లా ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే 1,00,000 వస్తే సార్ ఈ 1,00,000 మిగతా వాళ్ళకేమనిపిస్తుండే ఏమోనో కానీ, ఈ 1,00,000 చెక్ తీసుకున్నప్పుడు నా ఆనందం అనేది ఇగ అది నేను ఊహించలే. 1,00,000 గాదు 50,000, 30,000 ఇన్‌కమ్ గూడా ఎప్పుడు ఊహించలే. కానీ 1,00,000 అనే ఒక ఇన్‌కమ్ నేను తీసుకుంటున్నా అన్న ఇన్‌కమ్ అనేది నాదే అనుకున్నప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అయినా. చాలా మంది విష్ చేసేసారు. నాకు 1,00,000 వచ్చిందంటే చాలా మంది విష్ చేసిండ్రు. చాలా మంది ఎంతో మంది క్రాస్ లైన్స్, అప్ లైన్స్ అందరూ గూడా విష్ చేసిండ్రు. ఆ 1,00,000 ఎన్నో కోట్లు సంపాదించినంత ధైర్యాన్నిచ్చింది. 12, 15,000 సంపాదించుకునే నాకు 1,00,000 ఏంటి అని థాంక్ యూ వెస్టీజ్, థాంక్ యూ ఎంటైర్ టీమ్, థాంక్ యూ అప్లయన్స్ అని అందరికి గూడా ప్రతిరోజు. ఈరోజు నేను ప్రతిరోజు ప్రొద్దున స్నానం జేసుకొని పూజ చేసుకుంటా అంటే, ప్రతిరోజు పూజ అయిన తర్వాత భగవంతుని తర్వాత నేను తలుసుకునే వ్యక్తులు, నేను కొలుచుకునే వ్యక్తులు నా అప్లయన్స్. ఫ్రెండ్స్ వాళ్ళు ఒకవేళ లేకపోతే, ఈ 3 నెలలు రాజోజీ రాజు నా ఎంబడ పడకపోతే, నేను ఫోన్ లిఫ్ట్ చేయకున్నా, నాకు పదే పదే ఫోన్‌లు వీళ్ళు రాజ్ కుమార్ సార్ గాని, పవన్ సార్ గాని వీళ్ళందరూ ఫోన్‌లు చేయకపోతే, నన్ను కలవకపోతే, నాకు ఈ విషయం చెప్పకపోతే, నేను చెట్లల్లా ఘోరమైన బతుకు బతికేవాడిని. కానీ ఈరోజు వీరి యొక్క సహకారంతోటి అంటే భగవంతుని రూపంలో వీళ్ళొచ్చిర్రు కాబట్టి, భగవంతుడు ఎట్లుంటాడో నాకు తెలవదు. కానీ నేను భగవంతుడు ఎట్లుంటాడంటే మనం ఫోటోలో చూసినట్టుగా ఉంటాడు అని అనుకుంటాం. కానీ భగవంతుడు అట్లుండడు. అప్‌లైన్ రూపంలో ఉంటాడు వెస్టీజ్‌లో. వెస్టీజ్‌లో అప్‌లైన్ రూపంలో ఉంటాడు. వీళ్ళను ఆ విధంగా కొలుచుకొని నేను ప్రతిరోజు గూడా జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకంటే నా లైఫ్‌లో అద్భుతమైన మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. రైట్. అయితే ఎప్పుడైతే నేను ఈ బిజినెస్ ఇట్లా సక్సెస్ అనేది ఇక్కడ దానికొచ్చింది. ఇప్పటి వరకు నా